ఎవర్ హ్యావ్ ఎమర్జెన్సీ ప్రేయర్స్? ఇప్పటికిప్పుడే దేవా నాకు అర్జెంటుగా నాకు సహాయం చేయ్యా, ఇప్పటికిప్పుడే హరీ అప్ లార్డ్, కమ్ లార్డ్, ఐ కెన్ నాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్ లార్డ్, నేను ఇంకా తట్టుకోలేనయ్యా అనేటువంటి పరిస్థితులు ఎప్పుడైనా మీకు వచ్చినాయా? ఒకవేళ అటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నారా? ఎమర్జెన్సీ, అయ్యో నేను ఎమర్జెన్సీ, బట్ దెర్ ఇస్ నో సైన్ ఆఫ్ గాడ్ షోయింగ్ అప్. ఒకవేళ మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న, ఎంతగా మొరపెట్టినా, ఎంతగా ప్రార్థన చేస్తున్నా, ఒక్క విషయంలో కూడా దేవుడు మీ పక్షాన ఉన్నాడు అని మీకు ఏమీ కనపడట్లేదు. దెర్ ఇస్ నో సైన్, ఒక్క సూచన కూడా లేదు. ఆ రోజు వారి జీవితంలో కూడా అదే జరిగిందండి. అయ్యో మరణిస్తున్నాడు లాజరు, మరణిస్తున్నాడు, బలహీనంగా ఉన్నాడు, అప్పుడు ఇంకా మరణిస్తాడు అనే పరిస్థితిలో, ఒకవేళ ఆయన రేపు మాప మరణిస్తాడని వీరికి తెలియదేమో, కానీ చాలా బలహీనంగా ఉన్నాడయ్యా. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ద సిచ్యువేషన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, అతి అవసరమైన సిచ్యువేషన్స్. అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వీరున్నప్పుడు నో రెస్పాన్స్, దేవుని దగ్గర నుండి ఒక్క మాట లేదు, ఒక్క సూచన లేదు. ఇదిగో వస్తున్నాను భయపడకండి అని కూడా చెప్పలేదు. ఇదిగో నేను వస్తాను, నేను ఒక ఆశ్చర్యకార్యం జరిగిస్తానని కూడా చెప్పలేదు. ఈరోజు మనం అందరం కూడా వీ హ్యావ్ దిస్ హరీ అప్ ఎమర్జెన్సీ ప్రేయర్స్ రైట్ నౌ లార్డ్, రైట్ నౌ. ఆయన వెంటనే రావాలి, ఆయన వెంటనే రావాలని. రాకపోతే అనుమానాలు, సందేహాలు. ఏంటి అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు వింటున్నాడా? దేవుడు జరిగిస్తాడా? అసలు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? లేడు. లేకపోతే ఎందుకు నాకు జవాబు ఇవ్వలేదు? నిజంగా లేడు. నేను చిన్నప్పటి నుండి ఆ క్రైస్తవురాలుగా, విశ్వాసురాలుగా బ్రతికి వ్యర్థము అని అనుకుంటూ ఉంటాం కదండి. మీరు అనుకున్నారు ఎప్పుడైనా? ఇఫ్ రియలీ గాడ్ ఇస్ దేర్, హీ డిడ్ంట్ ఆన్సర్, వై వుడెంట్ హీ ఆన్సర్? సో గాడ్ ఇస్ నాట్ దేర్ అని కంక్లూజన్కి వచ్చేస్తాను. సో దేవుడు లేడు. దేవుడు ఉంటే ఎందుకు జరగాలి? దేవుడు ఉంటే ఎందుకు సహాయం చేయలేదు? మేమేమి పాపులం కాదు, మేమేం భ్రష్టులం కాదు, మేము ఎటువంటి పాపాలు చేయలేదు, మేము ఖచ్చితంగానే బ్రతికాము, నిశ్చయంగా ఆయన కోసమే నిలబడ్డాము, అన్ని పరిచర్య, త్యాగము అంతా కూడా ఆయన కోసమే దారపోసాము. హిడెన్ టర్న్ అప్. ఆయన మాకు ఎటువంటి సూచన ఇవ్వలేదు, ఎటువంటి జవాబు ఇవ్వలేదు. కాబట్టి నేను నాస్తికురాలుగా బ్రతుకుతానని చాలామంది ఏథిస్ట్గా మారుతారు. ఎందుకు అని అంటే, నో, గాడ్ ఇస్ నాట్ దేర్. If he was there, he would have answered. చూడండి, when Jesus comes after the worst happens, will you ever say, why did you come now? మన పరిస్థితిలో కూడా ఒకవేళ నిజంగా అన్నీ చేయి దాటిపోయిన పరిస్థితుల్లో, అన్నీ అడుగంటిపోయిన పరిస్థితుల్లో, ఇంకేది లేదు అనే ఆ పొజిషన్, ఇందాక చెప్పాను కదా, తట్టుకునే స్థితి, తట్టుకునే శక్తి అది దాటిపోయింది అనుకోండి. అవంతా భరించినప్పటికీ మనం ఏదైతే ఎక్కువ భయపడ్డామో, వెన్ వీ హ్యావ్ రియలీ ఫేస్డ్ అవర్ ఫియర్స్, ఏది జరగకూడదు అని అనుకున్నది జరిగిందనుకోండి, ఇంకా మనకేముంటుంది? దావీదులాగా ఆ రోజు ఎంతగానో మొరపెట్టాడు, ఆ బిడ్డ విషయం మరణించదని 7 రోజులు ఉపవాసం ఉండి ఎటువంటి నీళ్లు కానీ ఆహారం కానీ తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే మరణించాడో, ఆ బిడ్డ మరణించాడో, ఇంకా అనుకున్నాడు, అప్పుడు తింటాము, త్రాగటం స్టార్ట్ చేశాడు. ఎందుకు అని అంటే, హీ థాట్, ఓకే, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ క్రైయింగ్ నౌ? ఇంకా ఇప్పుడు కన్నీళ్ళు విడిచి ఏంటి? నేనైనా పాతాళంలోకి, లేకపోతే నేనైనా ఆ బిడ్డ ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తాను, కానీ ఆ బిడ్డ తిరిగి నేను పొందుకోలేను అనే ఆ ధైర్యము, లేకపోతే ఆ తలంపు ఆయనకి ఉండింది. ఈరోజు మనలో కూడా ఒకవేళ వాట్ ఎవర్ యూ హ్యావ్ థాట్ ద వర్స్ట్ అండ్ ద వర్స్ట్ హ్యాపెండ్, నిజంగా ఏదైతే మీరు ఎక్కువగా భయపడ్డారో, ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. ఒకవేళ ఆ పరిస్థితి తర్వాత యేసు ప్రభు మీ దగ్గరికి వస్తే మీరు ఏమంటారు తెలుసా? మనం ఏమంటాం తెలుసా? ఎందుకయ్యా ఇప్పుడు వచ్చావు? ఎందుకయ్యా? ఒకవేళ యేసు అంటే ఆ సేవకులు యేసు రూపంలో, లేకపోతే యేసు పక్షాన్ని వచ్చినట్లయితే ఆ సేవకులతోటి మీరు అంటారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారండి? అంత జరిగిపోయిన తర్వాత అంత నాశనం, అంత వ్యర్థం, అంత పోయింది, ఇప్పుడు వచ్చి ఏం లాభం? ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏం లాభం? ఇప్పుడు ఏం జరుగుతుంది? నథింగ్ విల్ చేంజ్ అనే ఫ్రస్ట్రేషన్, ఆ థ్రెషోల్డ్కి వచ్చారా? ఆ సాచురేషన్ పాయింట్కి వచ్చారా? ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా అటువంటి పరిస్థితులు ఉన్నారా? దేవుడి పైనే తిరగబడి, దేవుడి పైనే కోపంగా ఉండే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఇట్స్ న్యాచురల్ అండి. ఎంత గొప్ప దైవజనులైనా, ఎంత గొప్ప దైవజనురాలైనా, ఎంత గొప్ప అభిషక్తులైనా అనుకోవచ్చు, దేవుడు చేయలేడేంటి, దేవుడు నన్ను అవమానపరచాడేంటి, నేను ఎంతగానో ఆయన కోసం నిలబడ్డాను కదా, హీ డెంట్ కమ్ ఫర్ మీ అని దేవుని పైన తిరగబడి, దేవుని పైన అలిగి, దేవుని పైన కోపగించుకునే వారు అనేక మంది ఈరోజు అటు పరిస్థితుల్లో మీలో కొంతమంది ఉన్నారు.
అందుకని ఇక్కడ ఈ వాక్యం రాయబడింది ఏంటిదంటే హీ క్రైస్. యేసు కన్నీళ్ళు విడిచెను, యేసు కన్నీళ్ళు విడిచెను. అయితే మీరు అనుకుంటుండొచ్చు, హౌ హౌ కెన్ జీసస్ క్రై అంటే ఆయన రాజాది రాజు, ఇందాక చెప్పాను కదండి, ఆయన మన ప్రభు, మన మెస్సయ్య, మన రాజు, మన రక్షకుడు, మనం ఎంతగానో ప్రేమించేవాడు. కానీ ఎంత ఇన్ఫినిట్ గాడో అంత సాధారణమైన వ్యక్తి అని మనం మర్చిపోతుంటాం. హీఈస్ దట్ ఇన్ఫినిట్ గాడ్ బికేమ్ మినిమల్ జస్ట్ ఫర్ అస్. దట్ అంత గొప్ప దేవుడు. ఆయనకంటూ కండిషన్స్ లేవు, ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. ఇఫ్ ఈ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీ వాంట్స్. కానీ అంత గొప్ప దేవుడు, దట్ ఇన్ఫినిట్ గాడ్ బికేమ్ మినిమల్. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్తున్న పరిస్థితులు, మీకు కలిగిన ఆ తుఫాన్లు, మీ హృదయంలో చెలరేగుతున్న తుఫాన్లు, మీ హృదయంలో జరుగుతున్న కలవరాలు, మీ పరిస్థితులు అన్నీ ఎరిగిన దేవుడు అండి, అన్నీ ఎరిగిన దేవుడు. నాకు తెలియదు, నేను కాదు, నేను దేవుడిని, మీరంతా ఇలాగనే ఉంటారు, మీరు మానవులు, మీరు మనమే అనుకుంటాము. యేసు పాదపీఠం కదా మనము, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంటే నేను అంత చిన్నవాడిని, దేవుని దృష్టిలో అంత చిన్నదానిని. ఆయన ఉఫ్ అంటే ఎగిరిపోయేవాడిని. అటువంటి దేవుడు నా పరిస్థితి గురించి ఏం తెలుస్తుంది, నా ఏడుపు గురించి ఏం తెలుస్తుంది, నా బాధ గురించి ఏం తెలుస్తుంది, నేను ఎంత పరిచర్య చేస్తే ఏం లాభము, నేను ఎంతగా దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతికితే ఏం లాభము అని అనుకుంటున్నట్లయితే దేవుడు అంటున్నాడు, మనతో పాటు ఏడ్చే దేవుడు అండి. మనం కన్నీరు విడిస్తే మనతో పాటు కన్నీరు విడిచే దేవుడు. మన కోసం విజ్ఞాపన తండ్రి కూడా పార్శ్వన కూర్చొని, దేవా తండ్రి ఇంకో అవకాశం అయ్యాయా, తండ్రి ఆ బిడ్డ బాధలు ఉందయ్యా, ఇంకో అవకాశం అయ్యాయా, తండ్రి ఇంకో అవకాశం అయ్యా అని ప్రతి దినము, ప్రతి నిమిషము మనం నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ టు గాడ్. తండ్రి అయిన దేవుని పక్కన కూర్చొని ఈ రోజు వరకు, నేటి వరకు, దేవా ఆ బిడ్డకి తెలియకుండా చేశాడయ్యా, దేవా ఆ బిడ్డకి ఏదో ఆవేశంలో మాట్లాడాడయ్యా, ఆ శోధన జయించలేక లొంగిపోయాడయ్యా. బట్ హీ విల్ డెఫినెట్లీ నో మై లవ్ లార్డ్. నేను ఎంతగా తనని ప్రేమిస్తున్నానో, నువ్వెంతగా వాళ్ళని ప్రేమిస్తున్నావు తెలుసుకుంటాడయ్యా. ఇంకో అవకాశం అయ్యా అని ఈ రోజు వరకు దేవుడు మీ నిమిత్తమై, నా నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడండి. బికాజ్ హీఈస్ అ గాడ్ హూ కేర్స్. ఆయన పట్టించుకునే దేవుడు, ఏడుస్తే ఏడ్చే దేవుడు, నవ్వుతే నవ్వే దేవుడు, మనం ఆనందంగా ఉంటే మనతో పాటు ఆనందించే దేవుడు, మనం ఏడుస్తే మనతో పాటు ఏడ్చే దేవుడు. కెన్ యూ రియలీ అండర్స్టాండ్ దిస్? నిజంగా అర్థం చేసుకోగలుగుతున్నారండి? అంత గొప్ప దేవుడు ఏంటి, అంత విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఏంటి, సృష్టికర్త ఏంటి. మనం ఒక ప్లానెట్ సన్నే చూసినట్లయితే ఇంత గొప్పగా ఉంది, ఎంత ఆర్భాటంగా ఉంది, ఎంత గంభీరంగా ఉందే. ఇది సృష్టించిన సృష్టికర్త ఇంకెంత బాగుంటాడు, ఎంత గొప్పోడు అని అనుకుంటున్నాం కదా. అంత గొప్ప దేవుడు ఈరోజు మనము బాధలో ఉంటే, మనము శ్రమలో ఉంటే, మనము ఏడుస్తే మనతో పాటు ఏడ్చే దేవుడు అండి. మనతో పాటు ఏడ్చే దేవుడు. మనం కన్నీరు విడిస్తే మనతో పాటు కన్నీరు విడిచే దేవుడు.